హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు అశ్విని. లాస్ట్ టైము కౌశలం ఎగ్జామ్ గురించి ఒక వీడియో చేశాను గదండీ! ఆ వీడియో కింద "అక్క నీకేం క్వెషన్స్ వచ్చినాయో ఒకసారి వీడియో చేయవా?" అని చాలామంది అడిగారండి. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా. నాకొచ్చిన టెక్నికల్ క్వెషన్సే. అంటే నేను బీఫార్మసీ చేశానండి. బీఫార్మసీకి రిలేటెడ్‌గా వచ్చిన క్వెషన్స్ 20 క్వెషన్స్ నేనిక్కడ ఇస్తున్నాను. క్వెషన్స్, ఆన్సర్స్ 2 ఇస్తున్నాను. ఒకసారి వీడియో ఫుల్‌గా చూడండి. మేబీ మీకు కూడా వస్తే రావచ్చేమో. కంపల్సరీ ఇలాగే వస్తాయనైతే రూల్ అయితే లేదండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా క్వెషన్స్ అడుగుతున్నారు. వీటిలో ఏదన్నా ఒక్కటొచ్చినా మేబీ యూజ్ అవుతది గదా! అందుకని వీడియో చేస్తున్నాను. అసలు కౌశలం ఎగ్జామ్ అంటే ఏంటి? ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎగ్జామ్‌కి ఏం తీసుకెళ్ళాలి? అసలు ఎగ్జామ్ ఎలా ఉంటది? ఎన్ని మార్క్స్‌కుంటది? ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఒస్తాయి? ఎన్నెన్నుంటాయి? ఎంత టైమ్ ఉంటది? ఇవన్నీ గూడా ఇన్ డీటెయిల్డ్‌గా ఒక వీడియో చేశానండి. ఆ వీడియో ఇంతవరకు చూడకపోయినట్లయితే ప్లీజ్ ఫస్ట్ ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో ఫుల్‌గా చూడటం వల్ల అసలు ఎగ్జామ్ ఏంటి? ఎలా ఉంటది? అనేది మీకు ఫుల్‌గా ఒక ఐడియా అయితే వస్తదండి. బీఫార్మసీ రిలేటెడ్‌లో నాకిచ్చిన 20 టెక్నికల్ క్వెషన్స్ అయితే ఇవేనండి. ఫస్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఎ డ్రగ్ అగోనిస్ట్ ఎట్ ఎ రిసెప్టార్? దీని ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ అండి. బైండ్స్ టు ఎ రిసెప్టార్ అండ్ ప్రొడ్యూసెస్ ఏ బయోలాజికల్ రెస్పాన్స్. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ అండి. విచ్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ టిపికల్లీ ప్రొవైడ్స్ 100% బయో అవైలబిలిటీ అండర్ నార్మల్ సర్కమ్స్టెన్సెస్? ప్రతి క్వెషన్‌కి 4 ఆప్షన్స్ అయితే ఇస్తారండి. కరెక్ట్ ఆప్షన్‌ని మనం మార్క్ చేసుకోవాలి. దీని ఆన్సర్ వచ్చేతలకి ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ అండి. వెన్ డిస్పెన్సింగ్ ఏ ప్రిస్క్రిప్షన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ దట్ మస్ట్ అపియర్ ఆన్ ద ప్రిస్క్రిప్షన్ లేబుల్? దీని ఆన్సర్ వచ్చేతలకి ఫస్ట్ ఆప్షన్ అండి. పేషెంట్స్ ఫుల్ నేమ్. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్. ఫర్ స్టెరిలైజేషన్ ఆఫ్ ఏ హీట్ సెన్సిటివ్ aqueous ఇంజెక్టబుల్ సొల్యూషన్ విచ్ మెథడ్ ఈస్ మోస్ట్ అప్రిషియేట్? దీని ఆన్సర్ వచ్చేతలకి స్టెరైల్ ఫిల్ట్రేషన్ త్రూ ఏ 0.22 మ్యూఎం మెంబ్రేన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్ అండి. విచ్ ఆర్గాన్ ఈస్ ద ప్రైమరీ సైట్ ఆఫ్ ఫేజ్ 1 డ్రగ్ మెటబాలిజం ఇన్ హ్యూమన్స్? దీని ఆన్సర్ వచ్చేతలకి సెకండ్ ఆప్షన్ అండి. లివర్. నెక్స్ట్ సిక్స్త్ క్వెషన్ అండి. వర్డ్ డస్ LD50 రిప్రజెంట్ ఇన్ టాక్సికాలజీ? దీని ఆన్సర్ వచ్చేతలకి సెకండ్ ఆప్షన్ అండి. ద లెథల్ డోస్ ఫర్ 50% ఆఫ్ ఏ టెస్ట్ పాపులేషన్. నెక్స్ట్ సెవెంత్ క్వెషన్. ఇన్ అన్ ఇమీడియట్ రిలీజ్ ఓరల్ టాబ్లెట్ విచ్ ఎక్సిపియంట్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ టు ప్రమోట్ టాబ్లెట్ డిసింటిగ్రేషన్? దీని ఆన్సర్ వచ్చేతలకి థర్డ్ ఆప్షన్ అండి. స్టార్చ్ ఆర్ క్రాస్ లింక్డ్ పాలీవినైల్ పైరోలిడోన్. నెక్స్ట్ ఎయిత్ క్వెషన్ అండి. విచ్ యాక్టివిటీ బెస్ట్ డిస్క్రైబ్స్ ద రోల్ ఆఫ్ ఏ క్లినికల్ ఫార్మసిస్ట్ ఇన్ ఏ హాస్పిటల్ వర్డ్? దీని ఆన్సర్ వచ్చేతలకి సెకండ్ ఆప్షన్ అండి. ఆప్టిమైజింగ్ అండ్ మానిటరింగ్ పేషెంట్స్ మెడికల్ థెరపీ. నెక్స్ట్ నైన్త్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ అన్ ఎక్సిపియంట్ ఇన్ డ్రగ్ ఫార్ములేషన్? దీని ఆన్సర్ వచ్చేతలకి సెకండ్ ఆప్షన్ అండి. అన్ ఇన్యాక్టివ్ సబ్స్టెన్స్ యాడెడ్ టు ఏ ఫార్ములేషన్ టు ఎయిడ్ ప్రాసెసింగ్ ఆర్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ 10th క్వెషన్. అన్ ఇంక్రీజ్ ఇన్ రీనల్ బ్లడ్ ఫ్లో విల్ మోస్ట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజియోలాజికల్ పారామీటర్స్? దీని ఆన్సర్ వచ్చేతలకి సెకండ్ ఆప్షన్ అండి. ఇంక్రీజ్ ఇన్ GFR. నెక్స్ట్ 11th క్వెషన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిస్క్రైబ్ ద క్లాసిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ ఇంటూ టైప్ ఏ అండ్ టైప్ బి? ఇప్పటిదాకా మనము ప్రతి క్వెషన్‌కి 4 ఆప్షన్స్ ఇస్తారు. ఏదో ఒక్క ఆన్సరే చేసే క్వెషన్స్ చూసాం కదండీ! ఇక నుంచి ఒక ఆప్షన్ కాకుండా ఒకే క్వెషన్‌కి 2 ఆప్షన్స్ ఆర్ 3 ఆప్షన్స్ క్వెషన్స్ కూడా ఉంటాయి. ఒకసారి గమనించుకోండి. అక్కడ ఇచ్చారు చూడండి. సెలెక్ట్ ఆల్ దట్ అప్లై అని. ఈ క్వెషన్‌కి వచ్చేతలకి 2 ఆప్షన్స్ కూడా ఆన్సరేనండి. ఒకటి ఫస్ట్‌ది, సెకండ్‌ది. ఫస్ట్ ఆప్షన్ టైప్ ఏ ADRs ఆర్ యూజువల్లీ డోస్ డిపెండెంట్ అండ్ రిలేటెడ్ టు ద నోన్ ఫార్మకాలజీ ఆఫ్ ద డ్రగ్. నెక్స్ట్ టైప్ బి ADRs ఆర్ అన్‌ప్రెడిక్టబుల్ అండ్ ఆఫెన్ నాట్ డోస్ డిపెండెంట్. ఈ 2 ఆప్షన్స్ కూడా ఈ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇవి 2 కరెక్ట్‌గా పెడితేనే 100% మార్క్స్ చూపిచ్చిద్ది. లేదు ఏదో ఒకటే చూపిచ్చారనుకోండి 50% అని చూపిచ్చిద్ది. నెక్స్ట్ 12th క్వెషన్ అండి. విచ్ ప్రాపర్టీస్ ఆర్ డిజైరబుల్ ఫర్ అన్ ఓరల్ సాలిడ్ ఇమ్మీడియేట్ రిలీజ్ టాబ్లెట్ ఫార్ములేషన్? ఇక్కడ 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోమని అడిగారండి. 3 ఆప్షన్స్ మీరు కరెక్ట్‌గా పెడితేనే అది 100% అని చూపిస్తది. లేదు ఓన్లీ ఒక్క ఆప్షనే కరెక్ట్ పెట్టారనుకోండి 33% అని. 2 ఆప్షన్స్ కరెక్ట్‌గా పెడితే 66% అని. 3 కరెక్ట్‌గా పెడితే 100% అని చూపిస్తదండి. ఇప్పుడు ఈ క్వెషన్‌కొచ్చేతలకి ఫస్ట్ 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్.
ఒకటి యూనిఫార్మిటీ ఆఫ్ కంటెంట్ అండ్ డోస్. సెకండ్‌ది కెమికల్ అండ్ ఫిజికల్ స్టెబిలిటీ ఓవర్ షెల్ఫ్ లైఫ్. థర్డ్‌ది యాక్సెప్టబుల్ అండ్ రీప్రొడ్యూసబుల్ బయో అవైలబిలిటీ. ఈ 3 ఆప్షన్స్ కరెక్ట్‌గా పెడితేనే 100% చూపిస్తది. నెక్స్ట్ 13థ్ క్వెషన్ అండి. వెన్ ప్రిపేరింగ్ అండ్ డిస్పెన్సింగ్ హజార్డస్ సైటోటాక్సిక్ పేరెంటల్ డ్రగ్స్ విచ్ ఇన్ఫెక్షన్ ఆర్ కంట్రోల్ అండ్ సేఫ్టీ ప్రాక్టీసెస్ ఆర్ అప్రోప్రియేట్. సెలెక్ట్ ఆల్ దట్ అప్లై. దీనికొచ్చేసరికి 3 ఆప్షన్స్ అండి. ఫస్ట్‌ది, సెకండ్‌ది, ఫోర్త్‌ది. ఫస్ట్ ఆప్షన్ యూజ్ ఆఫ్ అప్రోప్రియేట్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ అంటే గ్లౌస్, గౌన్ అవి. సెకండ్‌ది వచ్చేసరికి ప్రిపరేషన్ ఇన్సైడ్ ఏ సర్టిఫైడ్ బయోలాజికల్ సేఫ్టీ క్యాబినెట్ ఆర్ కంటైన్మెంట్ ఏరియా. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ యూజింగ్ క్లోజ్డ్ సిస్టమ్ ట్రాన్స్ఫర్ డివైజెస్ వేర్ అవైలబుల్. ఈ 3 ఆప్షన్స్ పెడితేనే 100% చూపిస్తదండి. నెక్స్ట్ 14థ్ క్వెషన్. విచ్ ఇంటర్వెన్షన్స్ కెన్ రెడ్యూస్ మెడికేషన్ ఎర్రర్స్ ఇన్ ఏ హాస్పిటల్ సెట్టింగ్. దీనికి కూడా 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేయాలండి. ఫస్ట్ దీనికొచ్చేసరికి ఆన్సర్స్ ఫస్ట్‌ది, సెకండ్‌ది, ఫోర్త్‌ది. ఫస్ట్ మెడికేషన్ రీకౌన్సిలేషన్ ఎట్ ట్రాన్సిషన్స్ ఆఫ్ కేర్. సెకండ్‌ది పేషెంట్ కౌన్సిలింగ్ అబౌట్ ఇండికేషన్స్ అండ్ డోసింగ్. ఫోర్త్ ఆప్షన్ యూజ్ ఆఫ్ బార్‌కోడ్ అసిస్టెడ్ మెడికేషన్ అడ్మినిస్ట్రేషన్. ఈ 3 కరెక్ట్‌గా పెడితేనే 100%. ఏవి 2 పెట్టినా 66%, 1 పెడితే 33%. నెక్స్ట్ 15థ్ క్వెషన్. విచ్ స్పెసిమెన్ టైప్స్ ఆర్ కామన్‌లీ యూజ్డ్ ఫర్ రొటీన్ టాక్సికాలజీ స్క్రీనింగ్. ఇక్కడ కూడా సెలెక్ట్ 3 ఆప్షన్స్ అండి. ఫస్ట్ బ్లడ్, సెకండ్ యూరిన్, థర్డ్ హెయిర్. ఈ 3 ఆప్షన్స్ పెట్టాలి. నెక్స్ట్ 16థ్ క్వెషన్ అండి. ఇక్కడ ఒక విషయం గమనించాలండి. స్టార్టింగ్ ఫస్ట్ 10 క్వెషన్స్‌కేమో ఒక్కో క్వెషన్‌కి వచ్చేసరికి ఒక ఆన్సరే, మల్టిపుల్ చాయిసే అన్నీ. ఒక క్వెషన్‌కి ఒక ఆన్సరే ఇచ్చారు. ఆ తర్వాత 11 నుంచి 15 వరకు ఒక క్వెషన్‌కి 2 ఆప్షన్స్ కానీ, 3 ఆప్షన్స్ కానీ అలా సెలెక్ట్ చేసుకోమని ఇచ్చారు. ఇక్కడ 16థ్ నుంచి 20 వరకు ఒక షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ లాగా ఇస్తారు. క్వెషన్ అడుగుతారు. దానికి మనము కొంత ఆన్సర్ చేయాల్సొస్తది. అలాంటిది ఈ 16థ్ క్వెషన్ కూడా అలాంటిదే. ప్రొవైడ్ ఏ కన్సైజ్ డెఫినిషన్ ఆఫ్ బయో అవైలబిలిటీ యాజ్ యూజ్డ్ ఇన్ ఫార్మాస్యూటిక్స్. దీనికి మన నుంచి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఆన్సర్ అయితే ఫ్రాక్షన్ ఆఫ్ యాన్ అడ్మినిస్టర్డ్ డోస్ దట్ రీచెస్ ద సిస్టమిక్ సర్క్యులేషన్ ఇన్ అన్‌చేంజ్డ్ ఫార్మ్ యూజువల్లీ ఎక్స్‌ప్రెస్డ్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ ద అడ్మినిస్టర్డ్ డోస్. ఇదైతే ఆన్సర్ అండి. నెక్స్ట్ 17థ్ క్వెషన్. బ్రీఫ్లీ స్టేట్ ద ప్రైమరీ మెకానిజం బై విచ్ బీటా బ్లాకర్స్ లోవర్ బ్లడ్ ప్రెషర్. దీని ఆన్సర్ వచ్చేసరికి దే యాంటగనైజ్ బీటా అడ్రినర్జిక్ రిసెప్టార్స్ మెయిన్లీ బీటా 1 ఇన్ ద హార్ట్ రెడ్యూసింగ్ హార్ట్ రేట్ అండ్ కాంట్రాక్టిలిటీ విచ్ లోవర్స్ కార్డియాక్ అవుట్పుట్ అండ్ బ్లడ్ ప్రెషర్. ఈ క్వెషన్స్‌కి వచ్చేసరికి మీరు కరెక్ట్‌గా ఆన్సర్ చేస్తే 100% వేస్తారండి. లేదు దానికి రిలేటెడ్‌గా ఆన్సర్ ఇచ్చినా ఎంతో కొంత 20% ఇచ్చినా, 50% అయినా, 70% అయినా అంటే మీరిచ్చే ఆన్సర్ దానికి ఎంత రిలవెంట్‌గా ఉంటే అంత పర్సెంటేజ్‌లో మార్క్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ 18థ్ క్వెషన్. ఇన్ 1 or 2 సెంటెన్సెస్ డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ సర్ఫాక్టెంట్స్ ఇన్ టాపికల్ క్రీమ్ ఆర్ లోషన్ ఫార్ములేషన్స్. దీని ఆన్సర్ వచ్చేసరికి సర్ఫాక్టెంట్స్ రెడ్యూస్ సర్ఫేస్ టెన్షన్, ఎయిడ్ వెట్టింగ్ అండ్ స్ప్రెడింగ్ ఆన్ స్కిన్, స్టెబిలైజ్ ఎమల్షన్స్ బై అలౌవింగ్ మిక్సింగ్ ఆఫ్ ఆయిల్స్ అండ్ వాటర్ ఫేజెస్ అండ్ కెన్ ఎన్హాన్స్ పెనట్రేషన్ ఆఫ్ actives into the skin. Next 19th question. What is one effective pharmacy level strategy to reduce look alike, sound alike medication errors when dispensing? దీని ఆన్సర్ వచ్చేసరికి implement tall man lettering on labels, store LASA drugs separately and require a verified second check before dispensing such drugs. Next last and final question 20th question. Sorry ఇందాక 16 నుంచి 20 దాకా షార్ట్ క్వెషన్స్ అన్నాను కదా! కాదు 16 నుంచి 19 దాకా షార్ట్ ఆన్సర్ క్వెషన్స్. 20థ్‌ది మాత్రం లాంగ్ ఆన్సర్ క్వెషన్. ఇదైతే నేను అస్సలు ఆన్సర్ చేయలేదండి. అంటే కొంతమంది అన్నీ ఆన్సర్ చేయలేకపోవచ్చు కదా! మనం ఎన్నైతే ఆన్సర్ చేయగలుగుతామో అన్నైతే మాక్సిమం చేసి రావడానికి ట్రై చేయండి. ఈ 20థ్ క్వెషన్ ఒకసారి లాంగ్ ఆన్సర్. ఇది ఒకసారి కావాలంటే మీరు డీటెయిల్‌గా చదువుకోవచ్చు. ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డానండి. దయచేసి నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కౌశలం ఎగ్జామ్ రాయబోయే వాళ్ళకి షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంత కష్టపడినందుకు ఒక్క లైక్ అన్నా కంపల్సరీ ఇవ్వాలి కదా! నా వీడియో కొంచెం రీచ్ అవ్వాలి కదా! అందుకు. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.